మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరులు వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. వల వేసామనుకోండి, ఆ వలలో చిక్కిన చేప బయటకు వెళ్తుందా? వెళ్ళలేదు. ఎందులో చిక్కుపడిపోతుంది? ఆ వలలో చిక్కుపడిపోతుంది. అలాగే ఉరులు వంటి మనస్సు అంటే మాటకారితనము కావచ్చు, లాలన చేస్తారంటారు కదా. చిన్నపిల్లల్ని మనం లాలన చేసినప్పుడు వాడు ఎంత మారమైనా గానీ మానేసి మన మాట వింటాడు. అంటే అలాంటి బంధకములు, తేనె పూసిన మాటలు, కత్తికి తేనె పూస్తే ఏ విధంగా అది మనకి తెలియకుండానే అది మనకి కోసుకుని బాధను కలిగిస్తుందో అటువంటి మనస్సు కలిగిన స్త్రీ. మూడవది అంటున్నాడు కదా, బంధకములు కలిగినది. అంటే దాని హస్తములో ఎవరన్నా పురుషుడు గాని స్త్రీ గాని ఆ బంధకాల్లో చిక్కుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు బయటికి రాడు, ఆమె బయటికి రాదు. ఎందుకనంటే దేవుని ఉగ్రత ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు అలాంటి వారికి